ఈరోజు మన వీడియో వచ్చేసి అందరికీ ఫేవరెట్ అయిన చికెన్ బిర్యానీ రెసిపీ. దమ్ కాదు, అలాగే ఫ్రై కూడా కాదు, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పులావ్ అనమాట. ఈ రెసిపీ అనేది ఎంత సింపుల్ గా ఉంటుందంటే బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. నేనైతే ఈ రెసిపీని ప్రెషర్ కుక్కర్ లోనే చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మా అత్తమ్మ రెసిపీ అనమాట. ఓకే, అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే తీసుకున్నాను. తర్వాత ఇందులోకి సోంపు, పట్ట, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు ఇంకా మరాఠీ మొగ్గ అయితే వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి పచ్చిమిర్చి చీలికలు కొన్ని అలాగే ఆనియన్స్ తగినన్ని వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. చాలా మందికి బిర్యానీ ఫేవరెట్ అయి ఉంటుంది, కానీ చేయడానికి కష్టమని బయట తెచ్చుకొని తినేస్తుంటారు. అలా అనుకునే వాళ్ళు ఈ పులావ్ రెసిపీని నేను చెప్పినట్టు చేసుకుంటే ఇంట్లోనే కమ్మగా తినొచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినన్ని టమాటాలు వేసుకోవాలి. మేమైతే ఈ రెసిపీకి బాస్మతి రైస్ అయితే యూస్ చేస్తున్నాము. బదులుగా నార్మల్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ చికెన్ పులావ్ రెసిపీలో చికెన్ స్కిప్ చేసి కొన్ని వెజిటేబుల్ యాడ్ చేసుకుంటే వెజ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అలాగే దీన్ని టమాటో రైస్ లాగా కూడా చేసుకోవచ్చు, కానీ దేని ఫ్లేవర్ దానిదే అన్నమాట. ఇందులోకైతే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ ని మా అత్తమ్మ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టేశారు కాబట్టి ఆ వీడియో అయితే మిస్ అయింది. మ్యారినేట్ చేయడానికి యూజ్ చేసిన ఐటమ్స్ వచ్చి మిరప్పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు, లెమన్ జ్యూసు, పసుపు, అంతే అండి. వాటన్నిటిని బాగా మిక్స్ చేసి ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయింది కాబట్టి ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే కసూరి మేతి వేసుకోవాలి. ఇందులోకి తగినన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. బాస్మతి రైస్కి అయితే 1 గ్లాసుకి 2 కప్పుల నీళ్ళు అయితే సరిపోతాయి, కానీ నార్మల్ రైస్కి మాత్రం 1 గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవాల్సి వస్తుంది. వాటర్ అనేది బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఇప్పుడు రైస్ అనేది వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని కుక్కర్ మూత వేసుకోవాలి. బాస్మతి రైస్కి అయితే 1 విజిల్, అలాగే నార్మల్ రైస్కి అయితే 2 విజిల్స్ అన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపటి తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ చికెన్ పులావ్ అయితే రెడీ. చూసారా మెతుకు చెదరకుండా ఎంత బాగొచ్చిందో కొలతలతో చేస్తే. ఈ చికెన్ పులావ్ తో పాటు పెరుగు పచ్చడి సైడ్ డిష్ తో తింటే అదిరిపోతుంది అంతే. మరిన్ని రెసిపీస్ కోసం స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్.